స్నేహితులారా, ఈ క్షణంలో నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు, వింటున్నావు అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. బ్రహ్మాండమే నిన్ను ఎంచుకుంది. నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. సంతోషం ఉబికొచ్చే రోజులు ఇప్పుడు మొదలయ్యాయి. బాధలు, సందేహాలు, అడ్డంకులు ఇక నీ దారిలో రావు. అవన్నీ నీ నుంచి తమంతట తాముగా దూరమవుతున్నాయి. సవాళ్లు అంతమైపోయాయి. నీ మార్గంలోని చీకట్లు తొలగిపోయాయి. చూడు, నీ జీవితం ఇప్పుడు శక్తితో, వెలుగుతో నిండిపోతోంది. నీ మనసు ప్రశాంతంగా మారుతోంది. నీ గుండె అద్భుతమైన ఆలోచనలతో నిండిపోయింది. నువ్వు ఎప్పుడూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తావు, మంచిగా మాట్లాడతావు, అందమైన కలలు కంటావు. నీలోని ఈ మంచితనం నిన్ను ఎత్తైన శిఖరాలకు తీసుకువెళ్తోంది. చూడు, నీకు ఎంతో కొన్ని లభించబోతున్నాయి. ఇకపై బ్రహ్మాండమే నీకు దారి చూపిస్తుంది. సుఖం వస్తుంది. ప్రశాంతంగా గడిచే రోజులు వస్తాయి. నీ అదృష్టం మారబోతోంది. బ్రహ్మాండమే నీ భాగ్యంలో బంగారు రోజులు రాసేస్తోంది. నువ్వు ఎవరికోసం సంతోషం కోరుకుంటే ఒక సంతోషం నీ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పుడు బ్రహ్మాండమే నీకోసం ఏదో చెయ్యాలనుకుంటోంది. నీకు ఏదో ఇవ్వాలనుకుంటోంది. సుఖాల సముద్రం, ఐశ్వర్యం. నీ జీవితంలో ఏ లోటు మిగలదు. ప్రతి పనిలో విజయం. ఎక్కడికి వెళితే అక్కడ గెలుపు. 4 దిక్కుల నుంచి వెలుగు. బ్రహ్మాండమే నీతో మాట్లాడుతోంది. జాగ్రత్తగా విను. నీ ముందు 2 మార్గాలు వస్తున్నాయి. 2 అద్భుతమైనవి. ఎవరి మాటలోనూ పడకు. ఎవరి మాటలు వినకు. నీ గుండె చెప్పేది విను. బ్రహ్మాండం సంకేతాలు గుర్తించు. నీ దారిలోని చీకట్లను వెలిగిస్తోంది. సరళమైన మార్గమే నీ ముందు వేస్తోంది. ఎందుకు భయపడతావు? ఎందుకు దినులు పడతావు? ఏ అడ్డంకి రాదు. నీ దారిలో నడుస్తూ పో. ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరూ ఇక నిన్ను బాధపెట్టలేరు. కష్టాలు వచ్చినప్పుడు, లోటు అనిపించినప్పుడు నీ దేవుడిని గుర్తు చేసుకో. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించు. చూడు, ఎన్నిసార్లు సంతోషం అనిపిస్తోంది. అంతా ఎంత బావుంది కదా. కొత్త ఉదయం మెలకువ వస్తోంది. నీ జీవితం అద్భుతంగా మారబోతోంది. నీ కన్నీళ్ళు, బాధలు, కష్టాలు ఇప్పుడు సంతోషాలుగా మారబోతున్నాయి. ఇప్పటిదాకా దొరకంది కూడా నీకు దొరకబోతోంది. ఈ సందేశం ద్వారా బ్రహ్మాండమే నీకు చెప్తోంది. అకస్మాత్తుగా ఏదో అద్భుతం జరగబోతోంది. స్నేహితులారా, నువ్వు ఈ వీడియో వింటున్నావు అంటే అది సంకేతం. బ్రహ్మాండమే నీకు ఒక గుర్తు పంపింది. ఏదో అలౌకికం, అసాధారణం జరగబోతోంది. ఈ సంకేతం సామాన్యులకు రాదు. జీవితం మారేబోయే వాళ్లకే వస్తుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? బ్రహ్మాండమే నిన్ను పిలుస్తోంది. ఎప్పుడూ వ్యర్థంగా సంకేతాలు పంపదు. నువ్వు ఇక్కడికి చేరుకున్నావు అంటే నీ జీవితంలో ఏదో పెద్దది జరగబోతోంది. గత కొద్ది రోజులుగా నీకు వింతగా అనిపిస్తోందా? మనసు అల్లాడుతోందా? ఏదో మారబోతోందని అనిపిస్తోందా? కానీ అర్థం కావట్లేదా? కలల్లో అనామిక దృశ్యాలు, ఒకే సమయం గడియారం మీద ఒకే సంఖ్య. ఇవన్నీ సంకేతాలే. ఏదో దివ్యం జరగబోతోంది. నిన్ను సహాయం చేయడానికి ఆ అలౌకిక శక్తి ముందుకు వస్తోంది. బ్రహ్మాండమే ఎవరినైతే ఎంచుకుంటుందో వాళ్లకు అన్ని వైపుల నుంచి సంకేతాలు పంపుతుంది. ఒక అపరిచితుడు వచ్చి నీ సమస్యకు పరిష్కారం చెప్తాడు. ఒక పుస్తకం, ఒక వీడియో చేతికి అందుతుంది. అందులో నీ జవాబు దాగి ఉంటుంది. బ్రహ్మాండమే నిన్ను ఒంటరిగా వదలదు. ఏదో పెద్దది జరగబోయేటప్పుడు అన్ని వైపుల నుంచి నీకు గుర్తు చేస్తుంది. నువ్వు దాని ప్రణాళికలో భాగమని. ఈ వెలుగు, ఈ ఆభ, ఈ శక్తి, ఇదే నీ అతిపెద్ద ఆస్తి. ఇదే బ్రహ్మాండాన్ని నీ వైపు ఆకర్షించింది. ఇక నీ జీవితం మారబోతోంది. నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని, ఎందుకు అకస్మాత్తుగా సంకేతాలు వస్తున్నాయని. నువ్వు నీ కర్మశక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు, నీ జీవితంలోని ముఖ్యమైన చక్రాలు పూర్తి కాబోతున్నప్పుడు బ్రహ్మాండమే సంకేతాలు పంపుతుంది. నీ కష్టాలు ఇక అంతమే. నువ్వు ఎంతకాలంగా ఎదుర్కొంటున్న పరీక్షలు ముగిసిపోతున్నాయి. నీకు లభించబోయేది నీ ఊహకి అందనిది. కానీ అదొక రహస్యమైన సమయంలో జరుగుతుంది. దివ్య సమయంలో. మన జీవితంలో ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుంది. ఎప్పుడు విజయం, ఎప్పుడు కల నెరవేరుతుంది, ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, అది దివ్యగణన మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద మార్పు రాబోతే దాని ప్రకటన కూడా ఉంటుంది. ఈ మధ్య నీ కళ్ళు గడియారం మీద 11:11, 3:33 లేదా ఏదో ప్రత్యేక సమయంలో పడుతున్నాయా?
అది యాదృచ్ఛికం కాదు, బ్రహ్మాండమే నీకు సమయం ద్వారా సంకేతం పంపుతోంది. ఆ సమయం వచ్చినప్పుడు ముందు నీలో అసాధారణ ప్రశాంతత వస్తుంది. ఏమీ ఆందోళన చేయాల్సిన అవసరం లేనట్టు అనిపిస్తుంది. తరువాత అడ్డంకులు తొలగిపోతాయి, సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి, నీ కోరికలు తామే నెరవేరుతాయి, అపరిచితులు సహాయం చేస్తారు, నీ దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పుస్తకం, ఒక మాట, ఒక వ్యక్తి బిజిలీలా మెరిసి నీకు మార్గం చూపిస్తుంది. అదే ఆ సమయం. బ్రహ్మాండమే తన అలౌకిక ప్రణాళికను నీ జీవితంలో అమలు చేస్తుంది. నీవు ఆ ప్రణాళికలో భాగమైన ఆత్మవి. కేవలం సంకేతాలు గుర్తించి సరైన సమయంలో సరైన అడుగువేయి. ఇక నీ జీవితం ఇంతకు ముందులాగా ఉండదు. నీకు చివరి వరకు చమత్కారం ఖాయం. దివ్య సమయం మొదలైనప్పుడు ముందు పాత ఆలోచనలు వదిలేయి, గతం వదిలేయి. నీ భాగ్యం మారబోతుంది. బంగారు రంగు కలంతో బ్రహ్మాండమే నీ తలరాత రాస్తోంది. నీవు ఎంత కష్టపడ్డావు, ఎంత బాధపడ్డావో అదంతా ముగిసింది. ఇది ఫలితాల సమయం. నీవు నీ స్వంత సృష్టికర్తవి. ముందుకు సాగు. ఇది కేవలం నీకోసమే. నీ సమస్యలు ఇక అంతమే. ఈరోజు నీ జీవితంలో కొత్త ఉదయం. బ్రహ్మాండమే నడిపించే ఉదయం. సమస్యలు తీరిపోతాయి, సుఖాలు కురుస్తాయి, ఆనందం నిండుతుంది. నీవు ఒక్కడివే ఎంతోమందికి ప్రేరణిచ్చే వ్యక్తివి. ప్రేమ పొందాలంటే ప్రేమ ఇవ్వాలి. నీవు అర్థం చేసుకున్నావు కదా. ఇతరుల్ని గౌరవిస్తావు, గౌరవం ఇస్తావు. తిరిగి నీకు ప్రేమ గౌరవం వస్తుంది. ఎప్పుడూ ఎవరి మాటనో తక్కువ చేయలేదు, ఎవరి కళ్ళలో కన్నీళ్లు నింపలేదు. దూరంగా ఉన్న ఇతరుల బాధ గుర్తిస్తావు. అందుకే ప్రపంచం నిన్ను ఇప్పుడు ఆదరిస్తోంది. జనం నీ దగ్గరకు వస్తారు, నిన్ను కలవాలనుకుంటారు, నీతో ప్రేమలో పడతారు, నీ ముందు వంగుతారు, నీ విజయాలు చూసి ఆశ్చర్యపోతారు. నీ జీవితంలో ఏ లోటూ మిగరదు, ప్రతి కల నెరవేరుతుంది. నీవు ఇప్పుడు ఆ స్థాయికి చేరావు. ఇక విజయాలు మాత్రమే. ఇంతకుముందు కష్టమనిపించినవి ఇప్పుడు సులువు. బ్రహ్మాండమే నీ దారి సుగమం చేసింది. నీ కష్టాలు ఇప్పుడు అనుభవాలుగా మారాయి. ఆ అనుభవాలు నీకు బలాన్నిచ్చాయి, ఓడిపోకూడదని నేర్పాయి. ఇది నీ జీవితంలో కొత్త అధ్యాయం. నీ పరీక్షలు ముగిశాయి. నీకు లభించబోయేది నీ ఊహకందనిది, కానీ అది దివ్య సమయంలోనే. నీ ముందు కొత్త దారి తెరుచుకుంది. ఆ దారిలో అడుగు పెడితే విజయం నీతోనే ఉంటుంది. నీ గత బాధలు ఇప్పుడు స్మృతులుగా మారి నీ బలంలో భాగమయ్యాయి. నీవు వాటిని అర్థం చేసుకొని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నావు. నీవు కోరుకున్నదంతా ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఈ దివ్య సందేశంలో బ్రహ్మాండమే నీకు చెప్తోంది. దీని గుండెల్లో ఆమోదించుకో. ప్రియమైన స్నేహితురారా, ఇదే ఈరోజు దివ్య సందేశం. కొంచెమైనా నచ్చిందా? గుండెను తాకిందా? అయితే కామెంట్లో చెప్పండి. ఛానల్కి కొత్తవాళ్ళైతే ఇలాంటి దివ్య సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ దివ్య సందేశం ద్వారా బ్రహ్మాండమే నీకు చెప్తోంది, నీ అదృష్టం నారబోతున్నప్పుడు ముందు నీ శక్తి మారుతుంది, పాత శక్తి పోతుంది, కొత్త తలుపులు తెరుచుకుంటాయి. నీవు పాత వాతావరణం నుంచి విడిపోతున్నట్టు అనిపిస్తుంది. కొందరు దూరం అవుతారు. ఇంతకుముందు బాగానే ఉన్నవి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. కానీ భయపడకు, ఇది నిన్ను మరింత మెరుగైన దిశలోకి తీసుకువెళ్తోంది. సమయం పూర్తయినప్పుడే చమత్కారం జరుగుతుంది. బ్రహ్మాండమే ఎప్పుడు తొందరపడదు. ఈ ప్రయాణంలో నీ నమ్మకమే నీ అతి పెద్ద బలం. రాబోయే కొద్ది రోజుల్లో మరికొన్ని సంకేతాలు వస్తాయి. పాత కోరిక నెరవేరవచ్చు, చిక్కుకున్న సమస్య అకస్మాత్తుగా తీరవచ్చు, లేదా నీ దారి స్పష్టంగా అర్థమవ్వచ్చు. అంటే బ్రహ్మాండమే నీకోసం నిర్ణయం తీసేసుకుందన్నమాట. ఇక నీ జీవితం మారబోతోంది. నీకు బ్రహ్మాండమే సంకేతాలు ఇస్తుంటే 3 పనులు చేయి. ముందు గమనించు, చుట్టూ జరుగుతున్నవి జాగ్రత్తగా చూడు. ఏ సంఖ్య రిపీట్ అవుతోంది, ఏ మాట మనసులో మళ్ళీ మళ్ళీ వస్తోంది. 2 కృతజ్ఞత చెప్పు. బ్రహ్మాండం ప్రణాళికలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పు. 3 నీ అంతర్గత గొంతుకు విను. గుండె చెప్పినది చెయ్యి, భయపడకు. నీవు స్వయంగా సహాయం చేసుకునే వాళ్ళకి అలౌకిక సంఘటనలు జరుగుతాయి. ఈ సందేశం నీ దగ్గరకు వచ్చింది అంటే బ్రహ్మాండమే నిన్ను చూసింది. ఏదో అలౌకికం జరగబోతోంది, నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేది. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ ఒకటి ఖచ్చితం, ఇక నీ జీవితం ఇంతకు ముందులాగా ఉండదు. బ్రహ్మాండమే నిన్ను ఎంచుకుంది.
ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు విను. నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. బ్రహ్మాండమే నీ గురించి నీకంటే ఎక్కువ తెలుసు. ఏదీ యాదృచ్ఛికం కాదు, అంతా పూర్వనిర్ణీతం. ఎవన్నైతే నీతో జతకలపాలో వాళ్ళ సంకేతాలు అన్ని రూపాల్లో వస్తాయి. అపరిచితుడి నుంచి అనామిక సుగంధం, ఒక పాట పంక్తి, ఎవరో ఒకరిలో తెలిసిన శక్తి, ఇవన్నీ ఆ ఆత్మదస్తక్. నీ చుట్టూ సంఘటనలు మారుతున్నాయి. నీవు కూడా గమనించావు కదా, ఇటీవల ఏదో వేరుగా ఉందని. మనసు సున్నితంగా మారింది, కళ్ళు తరచూ తడి. ఇది నీ చుట్టూ శక్తి మారుతున్న సంకేతం. నీ దారిలోని అడ్డంకులు తమంతట తాముగా తొలగిపోతాయి. నీవు స్వయంగా చూస్తావు. ఎంతో సుఖసౌఖ్యాలు, దూరమైనవి తిరిగి వస్తాయి. నీ అదృష్టం తాళం ఈరోజే తెరుచుకుంటుంది. నీవు ఊహించిన సంతోషాలు వస్తాయి, లోటు అనిపించినవి పోతాయి. నీవు ఎప్పుడూ ఆలోచిస్తున్న వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడు. నీ పనులు విజయవంతమవుతాయి. ఊహించని విజయాలు వస్తాయి. నీ పేరు దూరదేశాల్లో మార్మోగుతుంది. ఒక శుభవార్త. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధనలోటు ఉండదు. అనేక మార్పులు. ప్రకృతి నీకొక బహుమతి ఇవ్వబోతోంది. నీవు యోగ్యుడివి, సమర్థుడివి. ఫలితం తప్పకుండా వస్తుంది. నీకు కొత్త అవకాశం. 3 కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఒకటి సుఖం, ఒకటి శాంతి, ఒకటి ఐశ్వర్యం. మనసు ప్రశాంతంగా ఉంచు. ఎదుటివాడి చెప్పేది విను. అది కూడా బ్రహ్మాండం సందేశం కావచ్చు. సాయంత్రం పూల సుగంధం, మనసు ఆధ్యాత్మికంగా మల్లడం, కన్నీళ్లు, పక్షి శబ్దం, ఇవన్నీ శుభ సంకేతాలు. నీకోసం రూపొందించిన ప్రణాళిక ఇప్పుడు అమలులోకి వస్తోంది. భయపడకు, ధైర్యం కోల్పోకు. నీ జీవితం అద్భుతం. ఆనందం అనుభవించు. నీ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. నీవు ఒంటరి కావు. సుఖద సంజోగాలు, కొత్త స్నేహితులు. నీవు ఎంతో సంతోషాల్ని ఆకర్షిస్తున్నావు. రాబోయే అడ్డంకులు సులువుగా తొలగిపోతాయి. ఏదో గొప్పది రాబోతోంది. దాని అనుమానించకు. నీలో మార్పు మొదలయ్యింది. నీవు చెప్పినది నిజం చేసి చూపిస్తావు. ఎవరో నిన్ను వెతుకుతున్నారు నీ అదృష్టం మార్చడానికి. నీవు ఆత్మవిశ్వాసంతో నిండిపోయావు. ప్రతి కొత్త రోజు నిన్ను నీ కలల దిశగా తీసుకెళ్తోంది. బ్రహ్మాండమే నీతా ఉంది ప్రతి అడుగులో. నీకు ఎక్కడికి వెళ్లాలో, ఎలా చేరాలో ఆయనకు తెలుసు. పాత అడ్డంకులు తొలగిపోయాయి. ఇక నీ జీవితం మారబోతోంది. నీలోని వెలుగు ఇప్పుడు చుట్టూ వ్యాపిస్తుంది. నీ గుర్తింపు ఏర్పడుతుంది. గౌరవం పెరుగుతుంది. నీతో ఎవరు కలిస్తే వాళ్ళు ధన్యులుగా భావిస్తారు. నీవు ఇచ్చే ఆత్మవి. బ్రహ్మాండమే ఇస్తుంది ఇచ్చేవాళ్లకు. నీవు ఏమీ అడగకుండా ఇచ్చావు. అందుకే ఇక ప్రతి ఉదయం లేచినప్పుడు ఏదో అద్భుతం జరగబోతుందని నమ్ము. నిర్ణయాలు తీసుకునేటప్పుడు బ్రహ్మాండమే నీ వెనక ఉందని గుర్తుంచుకో. అలసిపోతే కళ్ళు మూసుకుని నీలోని దివ్య వెలుగును అనుభవించు. అది నీకు ఎప్పుడూ శక్తినిస్తుంది.